నమస్తే. ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్ర సచివాలయం ముందున్నాము. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం ముందున్నాము. సో నా బ్యాక్ సైడ్లో కనిపిస్తున్నటువంటి ఆ యొక్క గేటు గతంలో మహాద్వారంగా పిలిచేది. రాష్ట్ర సచివాలయం బాహుబలి గేట్గా దీన్ని పిలిచేది. ఈ మహాద్వారం గేట్ నెంబర్ 1 అనేది గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క మహాద్వారం గుంట ఈ గేట్ నెంబర్ 1 గుంట రాష్ట్ర సచివాలయం లోపలికి వెళ్ళేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత కొన్ని రోజుల నుంచి అంటే దాదాపుగా 6 నెలల నుంచి కూడా ఈ మహాద్వారం ఈ బాహుబలి గేటును మూసేశారు. మూసేయడమే కాదు, ఇనుప తీగలతో దాన్ని తెరవకుండా లాక్ చేసినటువంటి పరిస్థితి. దాదాపుగా 6 నెలల పాటు అంటే జూన్లో ఈ లాక్ చేసినటువంటి మెయిన్ గేటు ఇప్పటి వరకు కూడా ఓపెన్ చేయలేదు. రాష్ట్ర సచివాలయంలో కొంత వాస్తు మార్పులు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. రీసెంట్గానే ఇక ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాల మేరకు రాష్ట్ర సచివాలయంలో వాస్తు మార్పులు చేయాలంటూ అధికారులకు సూచించారు. ఈ నేపథ్యంలో ఏదైతే తూర్పు వైపుగా ఉన్నటువంటి మహాద్వారము బాహుబలి గేట్ను ఇక తొలగించినటువంటి పరిస్థితి. మొత్తం గ్రీన్ కలర్ ఉన్నటువంటి రేకులు, బ్లూ కలర్లో ఉన్నటువంటి ఆ రేకుల్ని మనకి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఒకసారి మనం చూసుకోవచ్చు, ఈ బాహుబలి గేటు మహాద్వారం ఉన్నటువంటి ప్రదేశంలో మొత్తం బ్లూ కలర్ రేకుల్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ తూర్పు దిశగా ఉన్నటువంటి ఈ బాహుబలి గేటును వాస్తు మార్పులో భాగంగా ఏదైతే ఈశాన్యం మూలకు తీసుకెళ్తున్నారో మనం ఒకసారి చూసుకోవచ్చు. ఈశాన్యం వైపుగా కొంత రేకులు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే ఉత్తరం దిశగా ఉన్నటువంటి గేట్ నెంబర్ 4 పక్కకు మరియు అదేవిధంగా గేట్ నెంబర్ 1 ఈ రెండింటి మధ్యలో ఈశాన్యం ఆ మూలలో మాత్రం ఈ గేట్ను సెట్ చేస్తున్నట్టు తెలుస్తుంది, బాహుబలి గేట్ను. దానికి సంబంధించి ఇప్పటికే కటింగ్స్ కూడా చేశారు. అక్కడటువంటి ఆ గ్రిల్స్ అవన్నీ కటింగ్స్ చేశారు. ఆ గ్రిల్స్ అన్ని కూడా కటింగ్ చేసి ఈశాన్యం ప్రదేశంలో ఈ గేట్ నెంబర్ 1 ఏదైతే బాహుబలి గేట్గా పిలిచేటువంటి ఈ మహాద్వారాన్ని ఈశాన్య మూలకు తీసుకెళ్తున్నారు. దానికి సంబంధించినటువంటి అన్ని రకాల వర్క్స్ అయితే నడుస్తున్నాయి, ప్రస్తుతం మనం చూస్తున్నాం. గేట్ నెంబర్ 1కి సంబంధించి అయితే ఆ యొక్క బాహుబలి గేట్గా పిలుస్తూ ఉంటారు. మహాద్వారం భారీ ఎత్తున ఉంటుంది. ఆ ద్వారాన్ని అయితే తొలగించారు పూర్తి స్థాయిలో. తొలగించినటువంటి ఆ ద్వారాన్ని మనకు కనిపిస్తున్నటువంటి విజువల్స్లో కనిపిస్తున్నటువంటి ఏదైతే ఈశాన్యం వైపుగా తీసుకొస్తున్నారు. ఎన్టీఆర్ గార్డెన్ వైపు ఉన్నటువంటి గేట్ నెంబర్ 4 పక్కకి ఈశాన్యం వైపు ఈ యొక్క గేట్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. కొంత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ సర్కారు పగ్గాలు చేపట్టిన తర్వాత రాష్ట్ర సచివాలయంలో వాస్తులు కొంత సెట్ అవ్వట్లేదనేటువంటి ఉద్దేశంతో ఇక సీఎం రేవంత్ డే 1 నుంచి కూడా కొన్ని వాస్తు మార్పులు చేపిస్తున్నారు. మొదట్లో సీఎం కాన్వాయ్ దాదాపు తెల్ల కార్లు ఉండేది. వాస్తు ప్రకారం తెల్ల కార్లు కాకుండా నలుపు కలర్ కార్లను వాడుతున్నాడు. తర్వాత 9 సంఖ్య అచ్చొస్తుందంటూ రేవంత్ కాన్వాయ్లో ఉన్నటువంటి కార్లకు 9 కార్లను ఆ కాన్వాయ్లో పెట్టుకున్నారు. తర్వాత ఇక దాదాపు రేవంత్ కాన్వాయ్ కూడా 9 నెంబర్ అనేటువంటి సంఖ్యను పెట్టుకుంటారు. కానీ మళ్ళీ రాష్ట్ర సచివాలయంలో కొంత వాస్తులు చేస్తే ఏమైనా మరి రాష్ట్ర సర్కార్ గాడిన పడుతుందా, కొంత వాస్తు మార్పు ద్వారా ఏమైనా కలిసి వచ్చే అవకాశం ఉందన్నటువంటి ఊహతో ఇప్పటికే సచివాలయానికి సంబంధించి మనం ఇది ఈశాన్యం గేటు. ఇంతకుముందు మీకు గేట్ నెంబర్ 1 అక్కడ చూపించా, ఒకసారి అదే ఆ గేట్ చూపి. గేట్ నెంబర్ 1 అది మహాద్వారము. ఆ మహాద్వారం ద్వారానే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలంతా కూడా రాకపోకలు జరిపింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలలు అవుతుంది, ఆ గేట్ను మూసేశారు, దానికి తాళం వేశారు, ఇనుప కంచెలు చుట్టేశారు. ఆ గేట్ నెంబర్ 1 మహాద్వారాన్ని బాహుబలి గేట్ను ఒకసారిగా ఈశాన్యం వైపుగా తీసుకొచ్చారు. దానికి సంబంధించినటువంటి పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. బ్లూ కలర్ రేకులు వేసేసారు. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇవన్నీ కూడా తొలగించేశారు. ఇక్కడ ఉన్నటువంటి ఆ భారీ గేట్లు ఏవైతుంటాయో ఇవన్నీ కూడా తొలగించారు. ఈ గేట్లంతా తొలగించి ఇక్కడ బ్లూ కలర్ రేకులు అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇదే ప్లేస్లో, ఈ ప్లేస్లోనే మనకు ఈశాన్యం వైపు అంటారు, ఈశాన్యం వైపుగా బాహుబలి గేట్లు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యమంత్రి ఈ ద్వారం గుంటానే లోపలికి వెళ్ళడం కావచ్చు, బయటికి వెళ్ళడం కావచ్చు, ఈ ద్వారం గుంటా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. దాదాపు 3,20,00,000 ఈ యొక్క వాస్తు మార్పులకు రాష్ట్ర సర్కార్ ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నాము. ఈ గ్రిల్స్ అన్ని కూడా తొలగించారు. ఈశాన్యం వైపు ఉన్నటువంటి ఏదైతే గ్రిల్స్ ఉంటాయో గతంలో ఏర్పాటు చేసినటువంటి ఆ గ్రిల్స్ అన్ని కూడా తొలగించారు. ఇక్కడికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే శరవేగంగా జరుగుతున్నాయి. మనం చూస్తూ ఉన్నాం కదా, ఇక్కడ ఈ యొక్క బ్లూ కలర్ రేకులు అనేది గతంలో లేవు. ఈ విధంగా ఇట్లా మొత్తం మంచి గ్రిల్స్ ఉండేది. కానీ ఒక్కసారిగా ఈ బండలన్నీ తొలగించారు. మనం చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఈ బండలు, ఈ గ్రిల్స్ అన్నీ కూడా తొలగించి ఇక్కడ బ్లూ కలర్ రేకులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడనే ఈశాన్యం వైపు ఉన్నటువంటి వాస్తు మార్పు తర్వాత ఇక్కడ బాహుబలి గేట్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ ప్రదేశంలో బాహుబలి గేట్ కనుక వస్తే, ఈ ప్రదేశంలో మహాద్వారం కనుక వస్తే వాస్తు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగానే
కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ అయితే వాస్తు మార్పులు చేసినట్టు తెలుస్తుంది. సో ఎగ్జాక్ట్లీగా నేను నిలబడేటువంటి ప్రదేశంలో ఇదే ప్రదేశంలో నేను నిలబడేటువంటి ఈ ప్రదేశంలోనే ఈశాన్యం వైపుగా వాస్తు మార్పులు జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రదేశంలోనే కొత్త గేట్ రాబోతూ ఉంది. సో ఈ గేట్ కనుక వస్తే ఇదే ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలంతా కూడా ఈ గేటు నుంచి, ఈ ద్వారం నుంచి లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత వాస్తు మార్పు జరిగినట్టు ఉంటుంది, కలిసి వచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా ఇప్పటికే కొంత వాస్తుకు సంబంధించినటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరోవైపు మనం చూసుకోవచ్చు, ఇక్కడ సరిగా కనిపించట్లేదు, బట్ అన్ని మార్పు అయితే జరుగుతూ ఉన్నాయి. లోపల ఒక వేవ్ కూడా వేస్తూ ఉన్నారు, కనెక్టింగ్ వేవ్ వేస్తూ ఉన్నారు. ఆ వే కూడా మనం చూసుకోవచ్చు, ఎందుకంటే రోడ్డు నిర్మిస్తూ ఉన్నారు. డైరెక్ట్గా ఏదైతే గేట్ నెంబర్ 2 నుంచి గేట్ నెంబర్ 4కు కనెక్టివిటీగా గేట్ నెంబర్ 2 నుంచి ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్నటువంటి ఈశాన్యం వైపు ఉన్నటువంటి గేట్కు రెండింటికి కూడా లింకప్ చేస్తూ ఒక రోడ్డు నిర్మాణం కూడా జరుగుతోంది. అండ్ దాంతోపాటు లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా నిర్మిస్తూ ఉన్నారు. సో మెయిన్ ఏదైతే మొన్నటి వరకు ఉన్నటువంటి మహాద్వారానికి ఆపోజిట్లో, అంటే ఎగ్జాక్ట్లీగా రాష్ట్ర సచివాలయం ముందు ఇక తెలంగాణ తల్లి విగ్రహానికి కూడా రూపొందిస్తూ ఉన్నారు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కూడా డిసెంబర్ 9న ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ మనకు విజువల్స్లో కనిపించే అవకాశం ఉంటుంది. చూపించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూపించు అజయ్. తెలంగాణ తల్లి విగ్రహం స్టాచ్యూ కూడా రాబోతుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి గద్దెను ఏర్పాటు చేశారు, ఇప్పటికే ఆ దిమ్మెను ఏర్పాటు చేశారు. సో డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కూడా ఉండబోతుంది. సో ఆ నేపథ్యంలోనే పనులన్నీ చకచకా నడుస్తున్నాయి. సో ప్రస్తుతం అయితే ఎక్కువగా విజిటర్స్ ఎవరైతే ఉంటారో, విజిటర్స్ అంతా కూడా ఈస్ట్ వైపు ఉన్నటువంటి సౌత్ ఈస్ట్ వైపు ఉన్నటువంటి ప్రదేశం నుంచి, అంటే గేట్ నెంబర్ 2 నుంచి విజిటర్స్ కావచ్చు, అధికారులు అంతా కూడా గేట్ నెంబర్ 2 నుంచి ఎంట్రీ ఇస్తున్నారు. ముఖ్యమంత్రి గారు మాత్రం ఎన్టీఆర్ గార్డెన్ వైపు ఉన్నటువంటి గేట్ నెంబర్ 4 నుంచి లోపలికి వస్తున్నారు. సో బయటికి వెళ్తున్నారు. బట్ కొన్ని రోజుల తర్వాత ఈశాన్యం వైపు కనుక గేటు ఏర్పాటు చేస్తే, మార్పులు జరిగితే మాత్రము అధికారులు కావచ్చు, ఇక ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మంత్రులు, ఎమ్మెల్యేలంతా కూడా గేట్ నెంబర్ 4 నుంచి గతంలో వెళ్ళే వాళ్ళ లోపలికి ప్రస్తుతం మనం చూస్తున్నాం గేట్ నెంబర్ 4 నుంచి వెహికల్స్ వెళ్తున్నాయి. గేట్ నెంబర్ 4 నుంచి వెళ్తున్నాయి, కొన్ని ఏమో గేట్ నెంబర్ 2 నుంచి వస్తున్నారు. అంతే విజిటర్స్ కావచ్చు, లేకపోతే అధికారులు కావచ్చు. కొంత ఈశాన్యం వైపు కనుక గేటు పెడితే కొన్ని మార్పులు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. మనం చూస్తున్నాం విజువల్స్లో ఎగ్జాక్ట్గా గేట్ నెంబర్ 2 నుంచి గేట్ నెంబర్ 4కు స్ట్రేట్గా మనకు ఒక రోడ్ కనిపిస్తుంది. ఆ కొత్త రోడ్డు నిర్మాణం కూడా చేపడతా ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే పొక్లైనర్లతో అంతా కూడా లెవెల్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ గేట్కి సంబంధించి ఈశాన్యం వైపు కనుక ఒకవేళ గేట్ వస్తే ఎగ్జాక్ట్గా గేట్ నెంబర్ 2 ఈశాన్యం వైపు వచ్చేటువంటి కొత్త గేటు, ఈ 2 గేట్లకు రోడ్డు కనెక్టివిటీ అయితే ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించిన ఈ పనులంతా కూడా చకచకా నడుస్తున్నాయి. మరోవైపు డిసెంబర్ 9కి సమయం దగ్గర పడుతుంది. డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కూడా ఉండబోతున్నట్టు గతంలోనే ప్రచారం చేశారు. కాబట్టి మరి ఆ లోపల మనం విజువల్స్లో చూస్తున్నటువంటి ఆ గేట్ నెంబర్ సంబంధించి కొత్త గేటు, అంటే ఈశాన్యం వైపు ఏర్పడేటువంటి ఈ కొత్త గేటు నిర్మాణం జరుగుతుందా లేదా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే తక్కువ సమయం ఉంది. ఈ తక్కువ సమయంలో, ఈ షార్ట్ టైంలో మరి ఎంతవరకు వాస్తు మార్పులు జరుగుతాయి, ఎంతవరకు వాస్తు మార్పుల్ని కంప్లీట్ చేయగలుగుతారు అనేటువంటి ఒక ఆలోచన అయితే కనిపిస్తుంది. ఒక టాస్క్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే చాలా తక్కువ సమయం ఉంది. తక్కువ సమయంలో ఓవైపు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి, మరోవైపు లోపల రోడ్ల నిర్మాణం జరగాలి. ఒకసారి మనకు అనిపిస్తుందా తెలంగాణ తల్లి విగ్రహం? ఒకసారి అక్కడ చూసుకోవచ్చు. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి కొంచెం జూమ్ చేసే ప్రతిదీ ఆ విజువల్స్లో చూస్తాము. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి ఒక దిమ్మెను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. బ్లూ కలర్లో, ఒక గ్రీన్ కలర్లో దిమ్మెను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఓవరాల్గా అయితే తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మాత్రం వాస్తు మార్పులు జరుగుతున్నాయి అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారిగా దీనికి సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాహుబలి గేట్లకు సంబంధించి ఆ గేట్ల తొలగింపు కావచ్చు, అవన్నీ కూడా సోషల్ మీడియాలో ఎక్కలు కొడుతున్నాయి. ఎటకేలకు మాత్రం రాష్ట్ర సచివాలయంలో వాస్తు మార్పులు అనేటువంటి కథనాలు పెద్ద ఎత్తున ప్రచారం అవుతూ ఉన్నాయి. కాబట్టి చూద్దాం, ఈశాన్యంలో కనుక గేటు వస్తే, వాస్తు మార్పులు కనుక జరిగితే మరి రాష్ట్ర సర్కార్కు, రేవంత్కు ఏమైనా కలిసి వచ్చే అవకాశం ఉందా లేదా అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, రాష్ట్ర సచివాలయం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.